మామూలుగా నేను ఎన్నడూ ఆఫీస్కు లేటు పోను. అసొంటిది గాచారం బాలేక ఇయ్యాల జరంతా ఆలస్యంగా పోయినా. మా బాస్కు దొరికిపోయినా. ఈగేముంది, ఏంది మంజుల ఎన్నడలేంది ఇయ్యాలేందో ఆలస్యం అయ్యింది, బస్కొచ్చినావా ఎట్లా అని అడిగిండు. నేను లేదు సార్ మెట్రోకే వచ్చినా అని చెప్పిన. అగ్గ మెట్రోకి వస్తే దబ్బిని రావాలి కదా అని అంటే ఇగో అప్పుడు గీ ముచ్చట చెప్పిన. పట్నంలో ఎట్నుంచి ఎటైనా రప్పున పోవాలంటే మెట్రో రైలే ఎక్కాలి. ఎందుకంటే ట్రాఫిక్ మూత, హారన్ల కూత రెండూ ఉండవు. అగో అట్లనే ఆఫీసులకు కాలేజీలకు అని పోదామని వెళ్ళినోళ్ళంతా బుధారం పొద్దుగల మస్తవస్థలు పడ్డరు. ప్లాట్ఫామ్ ఎక్కిన ప్రయాణికులంతా అగ్గ రైలు ఇంకా రాదాయే అని ఒకళ్ళొకళ్ళు అడుక్కుంటూ పరిశాన్ అయ్యిర్రు. లెక్కకైతే 5 నిమిషాలకో బండి వస్తుంది, ఇవాళ ఇంకా వస్తలేదు ఏంది కథ అని ఫోన్లలో ఎంకలాడితే అప్పుడు తెలిసింది సిగ్నల్ సమస్య అని. ఇక మరి రైళ్లు కూడా పచ్చ లైట్ ఎలిగి ముంగటికి కదులుతాయి. ఒకవేళ సిగ్నల్ పని చేయకుంటే రోడ్డు మీద బండ్లు పోయినట్లు పోతే బాగుండు గాని అట్లా పోయేటివి కాదాయే. అందుకే 7 బండ్లు ఆడనే ఆగిపోయినాయి. ఇక గీ ముచ్చట తెలవక జనము ప్లాట్ఫామ్ మీదకి వస్తూనే ఉన్నారు. ఆయన కూడా 2 గంటల దాకా రైలు దబ్బిన రాక ఆఫీసులకు పోయేటోళ్ళు, కాలేజీలకు పోయేటోళ్ళు మస్తు తిప్పలు పడ్డారు. గీ లోపల అధికారులు అటు ఇటు తిప్పలు పడి మొత్తానికి సిగ్నల్ సమస్య తష్పజేసిర్రు. ఇక వచ్చిన ఒక్కొక్క బండ్లే మొసమల్లకుండా ఎక్కిపోయిర్రు జనాలు. చాలా మందికి మెట్రో దిగి మళ్ళీ ఏ ఆటోనో బస్సో పట్టుకొని పోవాల్సి ఉంటది. అసొంటోళ్ళంతా 3-4 గంటలు ఆలస్యంగా పోయిర్రు. అయితే ఈ సిగ్నల్ సమస్య బ్లూ లైన్ రూట్ల అదే నాగోల్ కాడ్ నుంచి రాయదుర్గం దిక్కు వచ్చిందట. దీంతో తత్మ రూట్లలో కూడా రైళ్ల రాకపోకలు ఆలస్యమైనాయి. కొన్ని దిక్కులనైతే స్టేషన్లు బంద్ చేసిర్రు. మొత్తానికి సమస్య తష్ప చేసినాక మళ్ళా బళ్ళు కదిలినాయి. బళ్లతో సాతుల రద్దీ కూడా అంతే పెరిగింది. దీంతో దినం జర్రంతా హల్కగా పోయే రైళ్లు మస్తు పిక్కటంగా పోయినాయి. కాళ్ళు ఏట సందు లేకుండా నడిచినాయి. ఏదేమన్నా గానీ ఈ టెక్నికల్ సమస్య అనేవి కామనే తీయుర్రి అని అనుకుంటా పోయిర్రట బాళ్ళు దిగిన పబ్లిక్.